పన్నీర్తో ఒక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ చూసేద్దామా. సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందు చపాతీ పిండి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. యాజ్ యూజువల్ గోధుమ పిండిలో ఉప్పు నూనె వేసి చపాతీ ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని అందులో మనకి కావాల్సినంత ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, అలాగే పెరుగు వేసేసి బాగా కలుపుకొని కొంచెం సేపు మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఈలోపు మనకు కావాల్సిన వెజ్జెస్ కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్, ఇంకా క్యాబేజ్ ఇవి వరకు కట్ చేసి పెట్టేసుకున్నా. ఇంకా అవి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసుకోవాలన్నమాట. వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్నీ వేసేసుకోవాలి. ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ ఇవి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని అవి మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. నీళ్ళు ఏం వేయనవసరం లేదు, ఆ ఆవిరికే ఉడికిపోతుంది చక్కగా. ఇంకా కొంచెం క్యారెట్ ఉడికిన తర్వాత అంటే అది మెత్తబడిన తర్వాత క్యాబేజ్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అలా వేయించేసుకొని మనం వేసుకున్న వెజ్జెస్ కొంచెం కుక్ అయిపోయిన తర్వాత అదే ప్యాన్లో కొంచెం స్పేస్ క్రియేట్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసి ఒక 5 మినిట్స్ పాటు అలా సాటే చేసుకుంటే చాలు, మన ఫిల్లింగ్ రెడీ అయిపోతుంది, పన్నీర్ ఫిల్లింగ్. ఇంకా తర్వాత చపాతీలు చేసేసుకొని చపాతీ మీద కొద్దిగా సాస్ వేసి, ఇది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట, సాస్ వేసి ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఫిల్లింగ్, పన్నీర్ ఫిల్లింగ్ ఉంది కదా, అది పెట్టి రోల్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందో అంత హెల్దీ కూడా. పన్నీర్ అంటేనే ప్రోటీన్, కాల్షియం రిచ్ కదా. నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి.